నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చ్ 12వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే మహాదేవ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు అవసరాన్ని గ్రహిస్తూ మీ పనులను చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మీకు విజయం అనేది లభిస్తుంది. ఆటంకాలు ఎదురవుతాయి, బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. అనవసర ఖర్చులు సూచితం. ఎవరితోనూ కూడా విభేదాలు అనేవి మీరు రానియవద్దు. సామరస్య ధోరణితో మీరు ఇబ్బందులు తొలగించుకుంటారు. ప్రతి అడుగు మీరు రేపటి రోజున ఆచితూచి వేయాల్సి ఉంటుంది. శత్రుపీడ వెంటాడుతుంది. కుటుంబ సభ్యుల ద్వారా మీకు ఒక మేలు జరిగే సూచన కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారపరంగా చూస్తే అద్భుతమైన లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనిపిస్తోంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు. ఒత్తిడి నుండి మీరు అయితే బయటపడతారు. మీరు అనుకున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు సమయానికే పూర్తి కాగలవు. కెరియర్ పరంగా నూతన అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తోంది. మీకు సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచన ఉంటోంది. ఉద్యోగులకు మీ ఉద్యోగ సంస్థలో పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలను మీరు అయితే అందుకుంటారు. మీరు చేస్తున్న పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి. మీ మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. అలాగే కొత్తగా వివాహం అయినటువంటి వారికి ఒక మంచి శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఇంట్లోని పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు సంతోషకరంగా మారే సూచన ఉంటోంది. కుటుంబంలోనూ మనస్పర్ధాలు కూడా ఇప్పుడు అయితే తొలగిపోతాయి. మీరు హాయిగా ఉంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజు మంచి లాభపూరితంగా ఉండబోతోంది. ధన ఆదాయం మీకు పెరుగుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నం కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఫలించబోతోంది. విద్యార్థులకి కూడా విద్యకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకునే అవకాశం చక్కగా ఉండబోతోంది. ఈ రాశి వ్యక్తులకు, కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన సమయం గోచరిస్తోంది అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున లింగాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.